దేశంలో విభజించి పాలించే బ్రిటిష్ తరహా సిద్ధాంతాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఆ పక్కనే స్టీల్ ప్లాంట్ కార్మికులు నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసావాదిగా పోరాటం చేసి ఆనాడు స్వాతంత్రం సాధించారని గుర్తు చేశారు. నేటి పాలకులు మహాత్మా గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ గాడ్సే సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం కులం పేరుతో విభజించి విద్వేషపూరిత విధానాలకు బీజేపీ ప్రదర్శిస్తోందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజల్లో ఐక్యత సోదర భావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ, జనసేన, టీడీపీ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని తెలిపారు. మన దేశానికి చెరపట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనకే కాదు, ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీలు అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. మళ్ళీ మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి,